మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ అనుసరణీయమని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు ఎంటీబీ సెంటర్లోని పూలే విగ్రహానికి ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవితో పాటు బీసీ సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చివరిగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ద్వారా సమాజంలో మార్పుకి శ్రీకారం చుట్టిన మహనీయులు పూలే అని కొనియాడారు. అటువంటి మహనీయులని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనకి మున్సిపల్ టీవీ బంగ్లా దగ్గర ఉన్న ఆయన స్టాచ్యూకి వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. మనం అందరం కూడా ఇవాళ జ్యోతిరావు పూలే గారి గురించి అందరూ కూడా స్మరించుకుంటూ ఆయన కానీ వాళ్ళ వైఫ్ కానీ ఇద్దరు కూడా మనకి ముఖ్యంగా మహిళల కోసము అప్రెస్డ్ క్లాసెస్ రైట్స్ కోసము చాలా పోరాడిన వ్యక్తులు. ఇండిపెండెన్స్ టైంలో దానికి ముందు కూడా సమాజంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ మహిళల్ని ఇంకా అప్రెస్డ్ క్లాసెస్ని చాలా హీనంగా సొసైటీ ట్రీట్ చేస్తున్నాయి అనే అంశం మీద అప్పటికే చాలా ఓపెన్గా స్పీక్అవుట్ చేసిన వ్యక్తి ఆయన వాళ్ళ వైఫ్ మాట్లాడడమే కాదు, వాళ్ళని ఇంకా కూడా వాళ్ళ లైఫ్ని మెరుగుపరచడానికి ఆయన ఫస్ట్ వాళ్ళ వైఫ్కే ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఇంట్లో కూడా సిస్టర్తో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 180 సంవత్సరాల క్రితమే జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా సామాజిక చైతన్యం కోసం, మహిళా చైతన్యం కోసం, మహిళా విద్య కోసం ప్రత్యేకమైన కృషి చేశారు. ఈరోజు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ప్రత్యేకమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మీద, దేశంలో జనాభా లెక్కలు కులం ఆధారంగా కులగణన జరగాలి, అందులో బీసీ గణన జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో కులం ఆధారంగా జనాభా లెక్కలు 1931లో మాత్రమే జరిగినాయి. తర్వాత ఎప్పుడు కూడా జరగల జనాభా లెక్కలు జరిగినప్పటికీ. అందుకని బీసీ జనాభా తేలితేనే బీసీ జనాభాకి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. దానికోసం కులగణన కోసం జరిగే డిమాండ్ని మేము బలపరుస్తూ ఉన్నాం. అలాగే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తేనే సాధ్యమవుతుంది. రాజకీయ రిజర్వేషన్లు అంటే శాసనసభలో, లోక్సభలో, కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా అది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని కేంద్ర ప్రభుత్వమే ఆ చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా సామాజిక సంస్కర్తగా మహిళల పట్ల, మహిళలకు విద్యా అవకాశాలు, వెనుకబడినటువంటి వర్గాలకు ముందుకు నడిపించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక పక్కన గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే, రెండో పక్కన మహిళల్లో స్వాతంత్ర భావాల్ని, అణగారిన వర్గాల్లో స్వాతంత్రం కల్పించేటువంటి దిశగా అడుగులేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఈరోజు మొట్టమొదటి మహిళల కోసం హాస్టల్ ఏర్పాటు చేసి విద్యాభ్యాసం కల్పించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు. సామాజిక సంస్కర్తగా అణగారినటువంటి వర్గాలకు ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో వారందరూ కూడా ఏదైతే ఓసీ వర్గాలతో పాటు సమానంగా ముందుకు సాగాలని, అణగారినటువంటి వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని, వారికి చదువు విద్యాభ్యాసం ద్వారానే విజ్ఞానం కలుగుతుందని, తద్వారా సమాజంలో సమాన స్థాయికి ఎదగలుగుతారని భావనతో ఆ రోజు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు, అణగారినటువంటి వర్గాలకు పెద్దపీట వేస్తూ వారి కోసం ఒక సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఈరోజు వారందరూ కూడా కొత్త చట్టాన్ని రూపొందించి అణగారినటువంటి వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ సాక్షాత్తు ఒక హోంమంత్రి కూడా మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితులు. కానీ మహాత్మాగా పేరుగాంచిన జ్యోతిబా పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు అందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇలాంటి మహనీయుల్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం సమాజానికి. ఎందుకంటే కులరహితమైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో వారు చేసిన కృషి అనిర్వచనీయం. వారి దంపతులు ఆడపిల్లల చదువు కోసం వారు చేసిన కృషి ఎంతో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు ఒక ఆడపిల్లగా, ఒక విద్యావేత్తగా, నేను సమాజంలో ఒక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్న ఒక మహిళగా ఇలాంటి వ్యక్తుల్ని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆనాడు వారు చేసిన కృషికి ఫలితమే ఈరోజు
మా ఈ స్త్రీలు చదువుల్లో కానివ్వండి, సామాజికంగా గౌరవ మర్యాదల్లో కానివ్వండి ముందుంటున్నారు. సో అలాంటి వారందరినీ కూడా గుర్తు చేసుకోవడం మా బాధ్యత. భావితరాలకి మహనీయుల గురించి చెప్పడము, వారి గురించి అవగాహన కల్పించడం కూడా మా యొక్క బాధ్యత. ఈరోజు బీసీ నాయకులు అందరూ కూడా కలిసి ఘన నివాళులు అర్పించడం మా అందరూ అదృష్టంగాను, అదేవిధంగా ఇలా ఒక రాజకీయవేత్తగా వచ్చి ఆయనకు నివాళులు అర్పించుకోవడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి ఈరోజు జరుపుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. మహారాష్ట్రలో పుట్టినప్పటికి కూడా మరి ఈరోజు బీసీ వర్గానికి ఒక ఐకాన్ లాగా ఎట్లా ఎస్సీస్ అంబేద్కర్ గారు ఎట్లా ఓనింగ్ చేసుకుంటారో బీసీ వర్గానికి ఒక ఐకాన్గా వారు ఉండటం, అట్లాగే వారు సతీమణి సావిత్రిబాయి పూలే గారు వీరిరువురు కూడా ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడటమే కాకుండా స్త్రీ విద్యకి, ముఖ్యంగా స్త్రీ విద్యకి వాళ్ళు నాంది పలికారు. స్త్రీల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాల ఏర్పాటు చేయటం, తర్వాత వారి సతీమణిని కూడా ఈ సంఘ సంస్కర్తగా వారి యొక్క ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా చేయటం, అనేక మంది మేధావులతో కలిసి అనేక కార్యక్రమాలు చేయటం, కుల మత రహిత సమాజం కోసం ఆయన కృషి చేయడం అని అందరికీ తెలుసు. సో వారిని ఈరోజు మనం స్మరించుకుంటూ వారికి ఇలా నివాళులు అర్పించడం అనేది చాలా గర్వకారణం. వారి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని, వారి సత్యమణి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే భావితరాలకు కూడా వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, వాళ్ళు చేసినటువంటి సేవ అవన్నీ కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.